హారతి ఇచ్చాక వెళ్దాం. అర్థం లేకుండా మాట్లాడక సంధ్య. అవతల పెద్ద అలాగిపోతుంటే నీకు ఆచారాలు సాంప్రదాయాలు కావచ్చు వచ్చా? పాలు పళ్ళు గదిలో పెట్టానమ్మా. సరే నువ్వు వెళ్ళు. ఎవరు చేశారు ఇదంతా? ఇంకెవరు చేస్తారు? మేమే చేశాం. ఏ బాగలేదా? సంధ్య, సంధ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఒక్క క్షణంలో అంతా పాడు చేశావు. అసలు ఎవరి మీద నీ కోపం? నాకు ఎవరి మీద కోపం లేదు. అయినా ఒకరి మీద కోపడే అధికారం మాకెక్కడుందిలే. కొన్ని తలరాతలు అంతేనేమో. సంతోష గడియలు వస్తున్నట్టే కనపడి అంతలోనే ఏవో అవంతరాలు అనుకోకుండా వచ్చి పడుతూ ఉంటాయి. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీరజ్తో నాకు పెళ్ళయింది. ఇది నా జీవితంలో మరపురాని రోజు అవ్వాల్సింది. కానీ నీరజ్ నా చేయి పట్టుకున్న మరుక్షణంలోనే అతనికి అయిన వాళ్ళెవరో అక్కడ దీనవస్థలో కనిపించారు. పాపం వాళ్ల కోసం నీరజ్ నా చేయి వదిలి వెళ్లిపోయాడు. కాళ్ళ వేళ్ల పడి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చాక ఏమేం జరిగాయో నువ్వు చూసాగా. పాపం తనని పెంచిన మహాతల్లి ఏమైపోతుందో అని అతను పక్క తల్లాడెళ్ళిపోతుంటే నేను పట్టించుకోకుండా నేను పిచ్చి పనులు చేయడం ఏంటక్క? సారీ సంధ్య, ఇవాళ మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఇలాంటి రోజున అనుకోకుండా నీ కోపం తెప్పించాను. ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. పర్వాలేదు నీరజ్, నిజానికి నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఎవరి రాతకి ఎవరు బాధ్యులు. నేను నీ భార్యగా నీ జీవితంలోకి అడుగుపెట్టింది ఇవాళే. అంతకుముందు కొంతకాలం పాటు నేను ఆత్మీయులుగా మెలిగాం. కాని వాళ్ళు ఎవరు లేని నిన్ను చేరదీసి నీ జీవితానికి ఒక దారి చూపించిన వాళ్ళు. వాళ్ళ పట్ల నీకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలే. నువ్వు దాన్నే చూపించావు. నువ్వు ఏం తప్పు చేయలేదు నీరజ్. నేనేదన్నా పొరపాటుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. ఈ టైంలో నువ్వు మనసు పాటు చేసుకుని వాళ్ళకి చేయాల్సిన సేవల్లో ఎలాంటి లోటు రానివ్వద్దు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు నీరజ్. నేను అది చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు అన్న మాటలను బట్టి నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను. ఎలా అన్నా అందులో ఒక్క మాట మాత్రం
పూర్తి నిజం. నేను నిజంగానే వాళ్ళకు రుణపడి ఉన్నాను. పెద్దమ్మ నన్ను చేరదీయడమే కాదు, నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఒకసారి నా ఆరోగ్యం పాడైపోతే కన్న తల్లిలా ఎన్నో రోజులు తన ఒడిలోనే దాచుకొని పోవాల్సిన ప్రాణాల్ని తన ప్రేమతో కాపాడుకుంది. అలాంటి పెద్దమ్మ ఆ స్థితిలో ఉంటే నేను తన పక్కనే ఉండి తీరాలి. నీకు బాధ కలిగిస్తున్నందుకు ఐఎమ్ సారీ సంధ్య. నీలో ఉన్న విశ్వాసానికి నిన్ను మెచ్చుకోవాలో లేక నీ అమాయకత్వం చూసి నవ్వుకోవాలో నాకే తెలియడం లేదు. నిజానికి మీ పెద్దమ్మకి ఏమీ కాలేదు. కొత్త దంపతులమైన మనం ఏ విధంగానే సుఖపడకూడదని అలా నటిస్తోంది. అది తెలుసుకోలేక నువ్వు ఏదేదో అయిపోతున్నావు. చూద్దాం ముందు ముందు ఇంకేమేం జరుగుతాయి.